హలో హలో హాయ్ నమస్తే అందరికీ. నేను డాక్టర్ శ్రీరాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషాలజీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి. నిన్న సాయి ఈశ్వరాచార్య అనేటువంటి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. బీసీ ఉద్యమం గురించి. బీసీ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది, దానికి కొంచెం టైం పడుతుంది. అంటే మన బీసీల హక్కులు సాధించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి అందరూ సంయమనంతో వేచి ఉండాలి. మీరు కనుక మన తెలంగాణ ఉద్యమం తీసుకున్నట్లయితే 1969 లోపల 360 మెంబర్స్ చనిపోయారు, ప్రాణత్యాగం చేశారు. మొన్నటి రెండో దశల చివరి దశ తెలంగాణ మూమెంట్లో కూడా దాదాపు 12 మంది వరకు ప్రాణత్యాగం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది మనకు. తెలంగాణ లోపల ఏదైనా సాధించుకోవచ్చు. మీ బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేసుకోవద్దు, మంచిగా ఉద్యోగాలు చేయాలి. మీరు ఆ రకంగా బీసీ ఉద్యమం కోసం పాటుపడాలి, అంతేగాని ప్రాణత్యాగం చేసుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ తల్లిదండ్రుల ఆశయాలు, మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, మీ జీవితం లోపల మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏ ఉద్యోగం చేసి మీ తల్లిదండ్రులు పోషించాలనుకుంటున్నారో ఆ రకంగా మీరు చాలా కష్టపడాలి. యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఈ రాజకీయ ఐక్యతతోటే మనము రాజకీయ హక్కులు సాధించుకోగలుగుతాము. బీసీలకు వేరే వాటి లోపల ఉద్యోగాలు ఉన్నాయి, అంటే బీసీ రిజర్వేషను, విద్యా ఉద్యోగాల లోపల ఉన్నాయి. దాంతోపాటుగా రాజకీయాల లోపల కూడా రిజర్వేషన్ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది. దానికి అందరం కూడా మనము సమాలోచనలు చేయాలి, డిస్కషన్ చేయాలి, మీటింగ్స్ కావాలి, ఇంటలెక్చువల్స్ తయారు కావాలి. ఇట్లా రాబోయే తరంకి దిశానిర్దేశం చూపించే యువత వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసుకోవడం అనేది అంటే వృధా అవుతుంది, వారి యొక్క జీవితం వృధా అవుతుంది. అటువంటి ప్రాణత్యాగాలు అవసరం లేకుండానే మన యొక్క బుద్ధి బలాన్ని ఉపయోగించి మనము ఈ బీసీ యొక్క హక్కుల కోసం పాటుపడాలి. జై తెలంగాణ, జై హింద్, జై బీసీ.